ఉలిపికట్టె. ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అని తెలుగులో ఒక సామెత ఉంది. ఉలిపిక, ఉలిపిగొట్టు, ఉలిపిరిగొట్టు అనేవి దీనికి రూపాంతరాలు. ఉలిపి అంటే పెడమనిషి, కోపదారి, పొగరుబోతు అన్న అర్థాలున్నాయి. ఇక రెండో పదమైన కట్టె అన్నది కర్ర అనే వాచకార్థంగా కాక శరీరం అనే విశేషణార్థంలో ఇక్కడ వాడబడింది. ఈ కట్టె కాలే వరకు అని శరీరాన్ని కట్టెతో పోల్చి చెప్తూ ఉంటాం కదా. అర్థ వివరణ తర్వాత ఇక అసలు విషయానికి వస్తే, సమాజం అంతా ఒక పద్ధతిలో ఒకే దారిన నడుస్తుంటే ఎవరి మాట వినకుండా విభిన్న విపరీత భావజాలంతో, మొండితనంతో వేరే దారిన వేరే విధంగా నడిచేవాళ్లను ఉద్దేశించి ఈ ఉలిపికట్టె అన్న మాటను వాడతారు. అలా వాడి తర్వాత అది ఒక సామెతగా మారిపోయింది. ఇలాంటి ఎందరో ఉలిపికట్టెల వాస్తవ జీవితాలకు కథారూపం ఇచ్చి పాజిటివ్ దృక్పథంతో శ్రీమతి పి. జ్యోతి గారు ఉలిపికట్టెలు అనే అద్భుతమైన కథల సంపుటిని వెలువరించారు. ఇకపోతే ఉలిపికట్టె అనేది వేరే ఏదీ లేదు, మొండివాడు అన్న విశేషణార్థంలోనే ఆ మాట వచ్చింది అని అంటారు. కానీ పరిశీలిస్తే చాలా మేటర్ ఉందండి. అదేమిటంటే, ఉలిమిడి లేక ఉలిమిరి పేర ఒక ఉలిపి చెట్టు కూడా ఉంది. సంస్కృతంలో దీన్ని అస్మి అంటారు. ఈ చెట్టు కట్టె ముక్కలను కాల్చినప్పుడు చిటపటమని శబ్దం చేసే లక్షణం ఉంది గనక దీన్ని బాణాసంచా తయారీలో వాడతారు. చిటపటలాడతాడు, మటమట ముఖం మాడుస్తాడు వంటి మాటల్ని కోపిష్టి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు కదా. దాన్ని బట్టి కూడా వీడు ఉలిపి కట్టె లాంటివాడు అన్న మాటలు వచ్చి ఉంటాయి. ఇంకా ఆ రోజుల్లో రాత్రి ప్రయాణాలు బండ్ల మీద చేసేవారు గనక క్రూర మృగాల నుంచి కాపాడుకోవటానికి ఈ ఉలిపి కట్టెల్ని కాగడాలుగా వాడేవారట. అందుకే ఉలిపి కట్టె అంటే కాగడా కర్ర అన్న అర్థం కూడా ఉంది. గాడిదలా ప్రవర్తించే వ్యక్తిని ఉలిపిగొట్టు అంటారట కొన్ని చోట్ల. కథావాణి శ్రోతలు, మీకు గుర్తుందో లేదో గాని మనం చిన్నప్పుడు బొమ్మలు దించటానికి పల్చటి చినగని కాగితాన్ని ఉలిపిరి కాగితం అంటూ వాడేవాళ్ళం. ఇంగ్లీష్లో దాన్ని ట్రేస్ పేపర్ అనేవాళ్ళు. ఇవిగాక ఎండాకాలం ఒంటి మీద వచ్చే పొక్కుల్ని ఉలిపిరికాయలు అని కూడా అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉలిపి కట్టెకు చాలా చరిత్ర, భూగోళం ఉన్నాయండి. ముఖ్యమైనవైతే ఇవి అన్నమాట. ధన్యవాదాలు. ఉలిపి కట్టె మీద చెప్పండి అని అడిగిన కథావాణి శ్రోతలు శ్రీమతి రమ్యకు, శ్రీ రాజా గారికి కూడా ధన్యవాదాలు.